అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపటి క్రితం మొదలైనటువంటి కేబినెట్ మీటింగ్లో రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి భారీ శుభవార్తనైతే చెప్పబోతున్నారు ఆయన. మరి ఇందులో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు ఇప్పటికే మనకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క అన్నదాత సుఖీభవ ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారు చెప్పినట్లుగానే మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మనకు 6,300 కోట్ల రూపాయలను కేటాయించి ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి ఆమోదం తెలుపబోతున్నారన్నమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కేబినెట్ మీటింగ్ అనేది మొదలైంది. మరి ఈ కేబినెట్ మీటింగ్లో మనకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనకు డబ్బులైతే వేయబోతూ ఉన్నారు ఈ కేబినెట్ మీటింగ్లో రైతులందరికీ కూడా. మరి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రైతులకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే జమ చేయనున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే మనకు డబ్బులు విడుదల కావాల్సిన కూడా అనేక కారణాల వల్ల డబ్బులు అయితే విడుదల కాలేకపోయింది. ఇక తాజాగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. మరి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఏం చేయాలి, ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఇక ఏ తేదీ నుంచి అన్నదాత సుఖీభవ డబ్బులు పడుతున్నాయి, మరి ఒక్కొక్క రైతుకు కూడా ఈ తొలి విడత ఎంత పడుతుంది ఏంటి, అలాగే పీఎం కిసాన్ ఇప్పటి వరకు చూసుకుంటే 19 విడతల డబ్బులు అయితే విడుదలైంది. మరి 20 విడత డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. మరి 20 విడత ఎప్పుడు ఇస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను ఆపకుండా చూస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తాయి. అలాగే తప్పకుండా మనకు ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తే తప్పకుండా ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు జరిగే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మరి వారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం చూసుకుంటే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రైతులకైతే డబ్బులు అయితే జమ చేయబోతున్నారన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి. మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడమే కాకుండా మీరు ఈ యొక్క పథకానికి ఎలా అప్లై చేసుకోవాలంటే తప్పకుండా మీ యొక్క 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా మీరు కలిగి ఉండాలి. మరి ఇవన్నీ ఉండి మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు చాలా ఈజీగా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని మీకు ఈ డబ్బులు జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి రెడీ అయిపోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేసేటువంటి డబ్బులు మీకు తీసుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే మనకు అనేక రకాలుగా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. మరి ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి మీరు రెడీగా ఉండండి. మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడం కానీ, ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే ఇలా చేసుకుని తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి. ఇక ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 19వ విడత డబ్బులను అయితే విడుదల చేసింది. మరి 19వ విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి ఈ 19వ విడత కూడా కొద్దిసేపటి వరకు కూడా పడతాయి, అంటే కొన్ని రోజుల వరకు కూడా పడతాయి. తిరిగి మళ్ళీ కూడా మనకు 20 విడత ప్రారంభం అవుతుంది. మరి 20 విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది. మీరు ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకొని ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి మీరు దరఖాస్తు చేసుకుని రెడీగా ఉండండి. దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి. మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే అప్లై చేసుకోవడం కానీ, అలాగే ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది. ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. ఇక పీఎం కిసాన్ కూడా ఇప్పటివరకు 19 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. మరి 20 విడత డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. మరి 20 విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరికొన్ని అప్డేట్స్ అయితే, అంటే మరి 20 విడత ద్వారా మరింత డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి
ఆదేశాల ప్రకారం మీకు 20 విడత కూడా డబ్బులు అయితే వస్తాయి. రెడీగా ఉండండి. మీరు డబ్బులు తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అందిస్తాయి. ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి రైతులకి యొక్క డబ్బులు అయితే జమ చేస్తాయి. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ని అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఏపీ ప్రభుత్వం మనకు ఈ పీఎం కిసానే కాకుండా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కూడా మీకు ఎప్పటికప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలాగ చేయండి. ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా 2000 రూపాయలు అయితే మరొకసారి జమ చేయబోతుంది. మరి 20వ విడతతో పాటు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా వారికి డబ్బులు అయితే వేయాలని నిర్ణయం తీసుకుని దాని ప్రకారం వారికి డబ్బులు అయితే జమ చేయబోతుంది. ఇక అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 6500 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ 2000 రూపాయలు, మొత్తం ఒక్కొక్క రైతుకు కూడా 6500 రూపాయల వరకు కూడా జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి. మరి రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు రైతులకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకోమని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మరి అప్లై చేసుకుంటే దాని ప్రకారం మీకు యొక్క డబ్బులను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది. కాబట్టి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక దీంతో పాటుగా ఏంటంటే రైతులందరికీ కూడా మనకు తప్పకుండా ఈ పీఎం కిసాన్ 20 విడత డబ్బులను పొందేందుకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. రైతులకు ఇప్పుడు అంటే మనకి ఏదైతే మనకు గతంలో మనకు రైతులకు ఈకేవైసీ ఉంటేనే ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు అయితే అందేవి. మరి ఇప్పుడు ఈకేవైసీ చేసుకోవడానికి గతంలో మీరు వేలిముద్ర కానీ ఓటీపీ కానీ వేసి ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రైతులు ఓటీపీ లేదా వేలిముద్ర లేకుండా వారి ముఖాన్ని అంటే మీ ముఖాన్ని స్కాన్ చేసి ఈకేవైసీ పూర్తి చేయొచ్చు. అంటే కొంతమందికి వేలిముద్రలు రావు, కొంతమందికి మొబైల్ నెంబర్ ఉండదు. అటువంటి వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఇది చాలా సౌకర్యంగా ఉంటుందన్నమాట. ఇటీవల మనకు 19వ విడత డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది రైతులకు డబ్బులు పడలేదని రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మనకి ఫేస్ అథెంటికేషన్ను తీసుకొచ్చి రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకుని ఈ పీఎం కిసాన్ పథకం ద్వారా ఎవరు కూడా అర్హత ఉన్నటువంటి ఏ రైతుకు కూడా ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి మనకి ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ ఫేస్ అథెంటికేషన్ ద్వారా మీకు తప్పకుండా యొక్క సాయాన్ని అందిస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక రైతులకు అందరికీ కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మరియు అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకొని ముందుకైతే వెళ్తూ ఉన్నాయన్నమాట. మరి ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా మనకు డబ్బులు అయితే వేయబోతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందొచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ యొక్క డబ్బులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ నెల 30వ తారీఖు నుంచి కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోండి. మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అంటే 1B జిరాక్స్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఫోన్ నెంబరు ఇవి తప్పనిసరిగా ఉండాలి. వీటన్నిటి సాయంతో మీరు ఈ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అర్హుల జాబితాలో చోటు కల్పిస్తారు. తర్వాత మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్లు ఇప్పుడు ఓటీపీ లేకపోయినా మీకు ఈకేవైసీ అయిపోతుంది ఫేస్ అథెంటికేషన్ ద్వారా. అలాగే పీఎం కిసాన్కి సంబంధించి ఈ ఎన్పిసిఐ లింక్ కూడా అంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ కూడా లింక్ అనేది చేసుకోవాలి. మీరు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటేనే మీకు తప్పకుండా ఈ యొక్క పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తప్పనిసరిగా పొందాలి. అప్పుడే మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల సాయం మీకు రావాలి అంటే అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి. అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. వెంటనే మీరు ఈ ప్రూఫ్స్ రెడీ చేసుకోండి. అలాగే ఏపీలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది. సచివాలయాలు అంటే రైతు భరోసా కేంద్రాల్లో మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి డబ్బులు అయితే నేరుగా
మీకు జమ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటేనే మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ప్రతి రైతన్న కూడా ఇలా చేసి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందుతూ ఉండొచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు.